గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రం 19వ శ్లోకం. దిగ్హస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమల చారు జల ప్లుతాంగి మాతర్నమామి జగతాం జనని అశేష లోకాదినాథ గృహిణీం అమృతాప్తి పుత్రి. దిగ్హస్తిభిః 8 దిక్కులను మోయు దిగ్గజముల చేత. కనక కుంభ ముఖ అవసృష్ట. కనక కుంభ ముఖావసృష్టి. కనక కుంభ ముఖావసృష్ట బంగారు కలశముల ముఖముల నుండి కుమ్మరింపబడిన స్వర్వాహిని. స్వర్వాహిని స్వర్గమునందలి గంగ యొక్క విమల స్వచ్ఛమైన చారు రమణీయమైన జల నీటి చేత ప్లుత తడుపబడిన అంగీం దేహము కలదియు. జగతాం జగములకు పైన ఊర్ధ్వలోకములు 7, క్రింద అధోలోకములు 7, మొత్తం 14 లోకములు. జననీ తల్లియగు అశేషలోక అధినాథ. అశేషలోక అధినాథ సమస్త జగములకు ప్రభువైన విష్ణుదేవునకు. గృహిణీం ఇల్లాలగు అమృత అబ్ది పుత్రీం. అమృతాబ్ది పుత్రీం పాల సముద్రుని పుత్రికయగు శ్రీదేవిని. ప్రాతః సూర్యోదయమునందు నమామి నమస్కరించుచున్నాను. 8 దిక్కులను మోయు అష్టదిగ్గజములు దేవగంగ నుండి అనగా స్వర్గలోక గంగ నుండి బంగారు కలశములతో నీటిని తెచ్చి తమ తొండములతో పైకెత్తి పోయగా అభిషేకింపబడిన సకల అవయవములు కలదియు. సమస్త లోకములకు తల్లియు 3 లోకములను పరిపాలించు శ్రీ మహావిష్ణువునకు ఇల్లాలియు పాల సముద్రుని పుత్రికయగు శ్రీలక్ష్మీదేవికి నమస్కారం పునర్చెదను. దిగ్గజముల కనక కుంభములతో తెచ్చిన గంగాజలములతో అభిషేకింపబడిన శరీరము కలదియు. లోకములు అన్నింటికి జననియు అశేష లోకములకును ప్రభువగు విష్ణుదేవుని గృహిణియగు క్షీరాబ్ది కన్యకకు ప్రాతకాల నమస్కారము. శ్రీ సూక్తంలో యాస పద్మాసనస్థ విపులకటి తటీ పద్మపత్రాయ తాక్షి గంభీర వర్తనాభిః స్తనభర నమిత శుభ్రవస్తోత్తరీయ లక్ష్మీర్దివ్యై గజేంద్రై మణిగణ ఖచితై స్నాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. శ్రీ మహాలక్ష్మి పద్మము ఆసీనురాలైనది. విశాలమైన కటి ప్రదేశము, తామర రేకుల వంటి నేత్రములు మరియు గుండ్రని లోతైన నాభి కలిగి వక్షస్థల భారముచే వంగియున్నది. శుభ్రమైన వస్త్రములు ఉత్తరీయము ధరించినది. రత్నములు పొదిగిన బంగారు కలశములోని జలములతో దివ్య గజరాజములచే నిత్యము అభిషేకింపబడుచున్నది. పద్మములను చేతిలో ధరించిన సర్వమంగళ స్వరూపిణి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి సర్వవేళలా మా గృహములో
నివసించుగాక. ఈ శ్లోకంలో ఉపయోగించిన ప్రార్థనా మంత్రయుక్త పదములు శ్రీ సూక్తంలో ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం, ఆర్ద్రాం ఎక్కరణీం ఎష్టీం, హిరణ్య ప్రాకారం ఆర్ద్రాం మున్నగునవి సమానమైన ఫలితం వచ్చినట్లు ఆచార్యులు వారు శ్రీ మహాలక్ష్మీదేవిని వేడుకొని ఉన్నారు. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుర్ కమలవాసిని విశ్వమాత క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. ఓ తల్లి, ఓ కమల, కమలం వంటి విశాలమైన కన్నుల కల దేవత, నీకు నమస్కరించుచున్నాము. విష్ణువు హృదయం అనే కమలంలో నివసించే విశ్వమాత, క్షీరసాగరంలో జన్మించిన కమలముల వంటి సున్నితమైన గర్భములో ప్రకాశించే లక్ష్మీదేవి, నమస్కరించే వారికి ఎల్లప్పుడూ శరణమిచ్చే లక్ష్మీదేవి, దయతో ప్రసన్నురాలై ఉండు అని అగస్త్య మహర్షి శ్రీ మహాలక్ష్మీదేవిని స్తుతించారు. శ్రీ శంకరాచార్యులు వారు వేదం, అగస్త్య మహర్షి అందరూ శ్రీ మహాలక్ష్మీదేవిని సమానంగా స్తుతించారు, ప్రార్థించారు, నమస్కరించారు. శ్రీ మహాలక్ష్మీ నమః. శ్రీమాత్రే నమః.